మణిపూర్లో విద్వేష మంటలు చల్లారడం లేదు. రాష్ట్రం రావణ కాష్టంలా మండుతూనే ఉంది. డ్రోన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మణిపూర్ రాజధాని ఇంపాల్ ఆందోళనలతో అట్టుడికిపోయింది. అల్లర్ల కారణంగా విద్యా సంవత్సరం కోల్పోయామంటూ విద్యార్థులు రాజ్భవన్ ను ముట్టడించారు. మణిపూర్ను కాపాడండి, లేదంటే రాష్ట్రాన్ని విడిగా వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పారామిలిటరీ బలగాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని డిమాండ్ చేశారు. కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చిన విద్యార్థులు రాజ్భవన్ ముందు బైఠాయించారు. మణిపూర్లో అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ భద్రతా సలహాదారు డీజీపీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అల్లర్ల కారణంగా తాము విద్యా సంవత్సరం నష్టపోయామని గవర్నర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. మణిపూర్లో గత ఏడాదిన్నర కాలంగా కుకీ, మైకీ జాతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కుకీలు డ్రోన్లు, రాకెట్లతో ఇంపాల్ సహా పలు ప్రాంతాలపై దాడులు చేశారు. దాడుల్లో 6 చనిపోయారు. అల్లర్ల వెనుక కుట్ర ఉందని సీఎం బీరేన్ సింగ్ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్తో 2 రోజుల్లో 2 సార్లు భేటీ అయ్యారు. మణిపూర్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పారామిలిటరీ బలగాల్ని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో పరిస్థితుల్ని చక్కబెట్టలేని సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్లో డ్రోన్, రాకెట్ లాంచర్ దాడులు దేశ భద్రతకే ముప్పన్నారాయన. హింసాత్మక పరిస్థితుల్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఖర్గే.